హలో అండ్ వెల్కమ్ టు పిచ్ టు ప్రొజెక్టర్. నేను సృజన్, వాడు వెంకట్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు సినిమాల నుంచి జనాలు నేర్చుకుంటారా అండ్ అంటే ఈ మొరాలిటీ ఇవన్నీ సినిమాకి ఇంప్లై అవుతాయా? ఒకప్పుడు ఇలా ఉండేదేమో. ఇప్పుడు చూడు, నీకు ఎలా అంటే సినిమాలు చూసి అంటే నీకు ఒకప్పుడు లవ్ అంటే ఎలా ఉండేది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఈ కాన్సెప్ట్స్ అన్ని అలా ఉండేటప్పుడు ఎలా ఉంటదంటే ఆడపిల్లల్ని దూరం నుంచి స్టాక్ చేయడం లాంటివి కావచ్చు, లేదా ఇలా ఇలా ఉండేది. చాలా వరకు మంది ఫాలో అయ్యేవారు కూడా. అంటే నీకు అదేమి బయట కూడా జరిగేవి. నీకు సినిమాల్లో చూసి బయట జరిగేవో, మరి బయట చూసేవి సినిమాల్లో పెట్టేవారో నాకు తెలియదు కానీ, అంటే ఒప్పుకోకపోతే వాళ్ళని హెరాస్ చేయడం అలాంటివి కూడా జరుగుతుండే. అంటే వాళ్ళు ఒప్పుకునేదాకా వెంట పడుతూ ఉండడం, ఇలాంటి ఎంత జరుగుతూ ఉండేవి. సో కానీ ఈ రోజుకి ఇంకా అలానే ఉందా, ఇలా చేస్తారంటే కొంతమంది ఉన్నారు. లార్జర్ పార్ట్ ఆఫ్ ది ఆడియన్స్ కొంచెం మెచ్యూర్ అయ్యారని అంటాను నేను. అంటే సినిమాలో హీరో ఇలా వెంటపడి, ఇప్పుడు సింపుల్ ఏదైనా, ఇప్పుడు మనకి 'సర్కారోర్ పాట' సినిమాలో మహేష్ బాబు కొట్టాడని చెప్పి అందరూ అలా కొట్టారు కదా లేడీస్‌ని అలా. నీకు అర్థం కదా? ఆ సినిమా అది అందరికీ తెలుసు. ఆ సినిమా చేసేవాళ్ళకి తెలుసు, చూసేవాళ్ళకి తెలుసు. అంతే. అది ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కోసం చూస్తారు, వదిలేస్తారు అంతే. అంతకు మించి ఎళ్లి అదే రెసిప్రొకేట్ చేస్తారని కాదు కదా! సో నేను అలానే అనుకుంటానన్నమాట. అంటే ఐ డోంట్ థింక్ దట్ ఈ రోజున్న ఆడియన్స్ అన్ని యాస్పెక్ట్స్‌ని అలానే రెసిప్రొకేట్ చేస్తారనుకోను. అంటే చూసేసి వెంటనే ఇంక చేసేస్తారని. ఇప్పుడు 'రోబో' సినిమా చూసి అందరూ రోబోట్ కనిపెట్టేసారేంటి? లేదు కదా! అదే సినిమాని సినిమాలాగే చూస్తారేమో అనేది నా పర్స్పెక్టివ్. అంటే ఇప్పుడు ఒకడు ఇలా సినిమాని చూసి ఏదైనా చేస్తాడు, సపోజ్ అంటే హారాస్మెంటో లేదంటే సినిమాని చూసి ఆడేదో ఇన్స్పైర్ అయ్యి చేసినట్టే ఆడికి ఆల్రెడీ మైండ్‌లో అది ఉంది. ఆ! అది. దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు అనే ఇది ఉంటదని నా ఫీలింగ్. అది ఇప్పుడు నీకెలా అలా అంటే ఉందా? మనకి యూట్యూబ్ వీడియోలోనైనా, సినిమాలోనైనా ఫాలోవర్స్ అయినా, ఫ్యాన్స్ అయినా ఎలా వస్తారు? వాడి మనసులో వాడు అనుకుంటుంది వాడికంటే బాగా బయట వాడితోనే ఎక్స్‌ప్రెస్ చేశారనుకో. అరే ఇలా జరుగుతుందని. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్కడైనా సరే, ఇప్పుడు గ్రూప్స్ గాని, కమ్యూనిటీస్ గాని ఇలానే ఫార్మ్ అవుతాయి కదా! సేమ్ నోషన్ సేమ్ ఐడియాలజీ ఇద్దరు ఉండి, ఒకడు వాడికంటే బాగా ప్రొజెక్ట్ చేసినప్పుడు, ఓకే వీడు కూడా నాలానే ఉన్నాడు అనుకుంటాం. ఆ రెసొనేషన్‌తోనే మొదలవుతుంది ఇదంతా. సో ఇప్పుడు నువ్వెలా అంటే 'బేబీ' సినిమా తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇది అంటే మనకి బెస్ట్ కేస్ స్టడీ లాంటిది. ఆ సినిమా ఎందుకు హిట్ అయింది? అంటే ఉన్న అమ్మాయిలందరూ అలా చేస్తారనేనా? అంటే నీకు అర్థమవుతది కదా! అంటే ఆహ్, సిన్సియర్‌గా లవ్ చేసిన వాళ్ళని మోసం చేసేసి ఏదోలా అలా అంటే ఒక్కసారి అంటే చూడు, వాళ్ళకి డబ్బు లేనప్పుడేమో పద్ధతిగా ఉండి, అంటే కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ నుంచో లేకపోతే ఆ కల్చర్‌లోకి అలవాటు పడంగానే మొత్తం ఇంక అన్నీ వదిలేసినట్టు అలాగా అయిపోరు కదా ఎవరును. అంటే అది ఎలా ఉంటదంటే, నీకు ఒక రకంగా చూస్తే అంటే నీకు మూవీ దాన్నేమంటారు, మళ్ళా చూడు క్లైమాక్స్‌లో మళ్ళా పెళ్లయ్యే టైంకి మళ్ళా ఇదిలా ఉంటది. నీకు అర్థమవుతుంది కదా! సో, అంటే ఆ మూవీ చెప్పాలనుకుందో లేదో తెలీదు గానీ, అది నీకు చూడడానికి ఎలా అనిపిస్తది? మోడర్న్ అంటే మోడర్న్‌గా ఉన్న అమ్మాయిలు ఇలా ఉంటారు. లేదా ట్రెడిషనల్‌గా ఉన్న వాళ్ళు మోడర్న్‌గా ట్రాన్సిషన్ అవ్వాలనుకుంటే ఇలాంటివే జరుగుతాయి అన్నట్టు. అవి చూసిన మనోళ్ళు, అంటే చూసిన చాలా మంది ఆడియన్స్ ఎవరైతే ఆ సినిమాని అబ్బా! ఇది నిజం అని నమ్మారో, వాళ్ళ మైండ్‌లో ఆల్రెడీ ఉంది. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి అది స్క్రీన్ మీద చూడంగానే అది ఆళ్ళకి ఆహా! ఇది నిజమే. అమ్మాయిలు ఇలానే ఆళ్ళకి ఉంటారని ఆల్రెడీ అనిపిస్తుంది. సొసైటీ మీద లేదంటే అమ్మాయిల మీద ఇలాంటి ఒక పర్స్పెక్టివ్ ఉంటేనే ఇంప్రెషన్. ఆళ్ళు అలాగా మాట్లాడతారు. లేదంటే ఇలాగే ఉంటారు అమ్మాయిలు అనే ఒక కాన్సెప్ట్‌లోకొస్తారు. అండ్ హావింగ్ సెడ్ దట్ ఇలాంటిదే ఇప్పుడు ఒక గుడ్ విషయానికొస్తే అంటే సినిమాలను చూసి మోటివేట్ అవ్వడం, లేదంటే సినిమాలను చూసి ఏదో చేసేయడం ఇదంతా ట్రాష్ అనిపిస్తది నాకు. అదే. అంటే ఎన్ని రోజులుంటది? ఇప్పుడు 'జెర్సీ' సినిమా చూసి గాని, లేదంటే 'ధోని' సినిమాని చూసి ఇంటికొచ్చి ప్రతివాడు బ్యాట్ ఊపేసినోడే. అది ఎంతసేపు ఉంటది? ఒక 2 అదే అవర్స్ కదా! మహా అయితే, లేదంటే 3 అవర్స్, లేదంటే ఆ రోజు. ఆ రోజు. నువ్విప్పుడు అంటే సినిమాని ఆ ఆర్ట్, అంటే ఇప్పుడు సినిమా అనేది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్‌ని ఇది ఎలా తీశాడురా, లేదంటే ఈ షాట్ ఎలా తీశారురా, ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇక్కడ ఎలా పెట్టారురా అని నువ్వు ఆలోచిస్తే అది ఓకే. నువ్వు ఆర్ట్‌ని అప్రిషియేట్ చేస్తుంటే ఆ ఆర్ట్‌లో నువ్వు ఆ ఆర్ట్ అంటే నేను అలాగే చూస్తాను. ఇప్పుడు నాకు రాదు. బట్ నాకు తెలుసుకోవాలనిపిస్తది. ఓకే. ఈడు ఎలా తీశాడు, ఈ షాట్‌ని ఏమంటారు అనే ఒక కాన్సెప్ట్‌లోకి. సో, అంటే సినిమాని చూసి మోటివేట్ అవ్వడం అంటే, ఒక సినిమాని చూసి నువ్వు మోటివేట్ అవుతుంటే నీకేముంది? ఏదైనా సినిమా తీసుకుంటే అదొక ఎమోషనల్ టర్మాయిల్ లాంటిది. అంటే నీకదెలా అంటే ఎమోషన్‌ని నీలో ఉన్న ఎమోషన్‌ని బయటికి తీసుకొచ్చే లాంటిదే ఏదైనా. అది నీకు హ్మ్. మోటివేషన్ అవ్వక్కర్లేదు. ఏదైనా నీకది ఎలా అంటే ఆ సినిమా చూసేంత వరకే ఉంటుందది. ఎలా అంటే హ్మ్. ఇప్పుడు నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకేదైనా మంచి హై ఇచ్చే సీన్ ఉందనుకో, 'సలార్' సినిమా ఫైట్ సీన్స్ గాని ఏమన్నాను. హ్మ్. నార్మల్‌గా నీకు కొంచెం అంటే ఒక కోపం గాని, నీకా కొట్టు అన్న ఫీలింగ్ గాని వస్తది. హ్మ్. నీకు హ్మ్. అర్థమవుతుందా? హ్మ్. అది కూడా ఒక రకమైన హ్మ్. ఎమోషన్. అది ఎంత వరకు ఉంటది? ఆ సీన్ అయ్యేంత వరకు, సినిమా అయ్యేంత వరకు అంతే. ఉంటదంతే. హ్మ్. అంటే సో, ఆ అలానే ట్రాన్స్‌లో ఉంటారు.
ఆ! బట్ ఏంటంటే ఎళ్లి నరికేయడం ఇలాంటివి ఉండవు. ఓకే. ఆహా! ఏం కొట్టాడురా అనుకుంటారు గానీ, ఆ ట్రాన్స్‌లో ఉంటారు ఆ! అంతే. హ్మ్. కానీ అంటే ఇది ఎక్కడి నుంచి అంటే ఇదేదైతే ఉందో సినిమాలు ఇలా ఉండకూడదు, ఇలానే ఉండాలనే మోరల్ పోలీసింగ్ చేయడానికి రీజన్ ఎందుకుందో కూడా చెప్తాను. ఒకప్పుడు కొన్ని సినిమాలొచ్చేవి. 'మరో చరిత్ర' అనే సినిమా వచ్చుంటుంది. మీకు తెలిసి ఉంటది. పాతకాలం సినిమా. హ్మ్. ఈ 'గులాబీ పువ్వు గోవింద్' పాట కూడా ఉంటది అందులో. 'ఏ తీగ హ్మ్. పువ్వునని' అదే ఒరిజినల్. ఓకే. ఓకే. సో, హ్మ్. అందులో ఏంటంటే ఆ 'మరో చరిత్ర' చూసి చాలా మంది ఈ లవర్స్ ఏదైతే ఉన్నారో సూసైడ్ చేసుకోవడం మొదలెట్టారన్నమాట. ఆ డైరెక్టర్ కూడా చెప్తారు చాలా సార్లు. అంటే నేనిలా ఓకే. అంటే నేను తీసిన సినిమా ఇలాంటి ఒక ట్రాజిక్ ఔట్‌కమ్ ఇస్తుందని నేను అనుకోలేదు. ఆ సినిమాలో, ఆ హ్మ్. స్టోరీలో వాళ్ళు క్లైమాక్స్‌లో అలా చేసుకుంటారు. అది 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 ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని చాలా మంది చేయడం. నీకంతెందుకు మొన్న రీసెంట్‌గా వచ్చింది. అంటే సమ్‌టైమ్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతాయి. ఇప్పుడు నీకు 13 రీజన్స్ వై అనే సీరీస్ ఉంది. ఓకే. యాహ్! ఆ సీరీస్ వచ్చిన తర్వాత లిటరల్లీ వాళ్ళు ఇది చూసి అంటే మీరు లోగా ఉంటే చూడొద్దు అనే ఇలాంటి డిస్క్లైమర్‌లు కూడా వేశారు ఆ మధ్యలో. నీకు అర్థమవుతుంది కదా! ఓకే. అంటే అండ్ నీకు ఇంకోటి అర్థమవుతుంది. ఈ చూడు అప్పట్లో ఈ 'శక్తిమాన్' రిలీజ్ అయినప్పుడు పిల్లలేమో మేడ ఆ! మీదకి దూకేయడాలు ఇలాంటివయినాయి అంట. వచ్చి కాపాడుతానేమో అదే. అని. అదే. సో అదే. అంటే అమేజింగ్ స్పైడర్‌మ్యాన్ 2లో క్లైమాక్స్‌లో వాడు మాస్క్ గట్రా యేసుకొని హ్మ్. రైనో వచ్చేసరికి నిల్చుంటాడనమాట. వాళ్ళందరూ హ్మ్. అరుస్తుంటారు. హ్మ్. ఆ సినిమాలో హ్మ్. అంటే స్పైడర్‌మ్యాన్ ఉంటాడు. అదెంత ఉంటదో సరిపోదు గానీ, సో, ఇప్పుడు ఎవడైనా నిజంగానే నేను బండెక్కి దూకేస్తాను ఇదంటే చిన్న పిల్లలు వేర్రా. అంటే వాళ్ళు అంటే దే ఆర్ ఇంప్రెషనబుల్. హ్మ్. వాళ్ళని హ్మ్. యాహ్! వాళ్ళకి మనకి డిఫరెన్స్ అదే కదా! ఆడికి హ్మ్. పాపం ఆడు సినిమాలు చూసి అదే నిజం అనుకుంటాడు. ఇప్పుడు ఒకే యాక్టర్ 2 సినిమాలు ఉన్నాడంటే అక్కడి నుంచి ఇక్కడికెలా వచ్చాడురా అనుకుంటారు. హ్మ్. అంటే ఇందుకే గదా! ఇప్పుడు ఈ దానికి సర్టిఫికేషన్స్ ఇవన్నీ పెట్టారు. ఇప్పుడు ఏ సర్టిఫైడ్ అనో, అంటే యూ హ్మ్. బై ఏ అనో ఇలాంటివన్నీ. హ్మ్. ఇప్పుడు యానిమల్ అంటే నాకు యానిమల్‌ని జనాలు ఎందుకు అంత అంటే చాలా మంది హేట్ చేస్తారు సినిమాని. హ్మ్. నాకు చాలా ఇష్టం ఆ సినిమా. నాకు నాకు ఫేవరెట్ మూవీ యానిమల్ అంటాను ప్రస్తుతానికి. హ్మ్. హ్మ్. సో, బట్ యానిమల్‌లో ఆడేంటి హీరో ఒక ఎఫైర్ గాని, లేదంటే అవును. అది చేసిందంతా ఇవన్నీ పట్టించుకోరు జనాలు. ఆ సినిమాలాగే చూస్తారు. అంటే డిపెండ్స్ అంతే. చిన్న అంటే పిల్లలు నీకు వేరే సెక్షన్. అదే చూసినప్పుడు ఫార్ ఫెచ్డ్‌గా అనిపించొచ్చు. అరె! నాన్న కోసం ఎవడైనా ఇయన్నీ చేస్తాడా అని. అంతే. బట్ హ్మ్. ఎనీవేస్ హ్మ్. నీకు అంతమంది చెప్పుకొచ్చిన మాటే. సినిమా పేరు బడిది 'మహానుభావుడనో' లేకపోతే ఇంకేదో పెట్టి తీయలేదు ఆ సినిమా పేరు. యానిమల్ అనే పెట్టి తీశారు. సో, అంటే హ్మ్. వాడు చేసే యాక్షన్స్‌కి రీజన్ ఇవ్వలేకపోయాడు కాబట్టి ఆ టైటిల్ పెట్టుండొచ్చు. లేదా హ్మ్. అలాంటి క్యారెక్టర్ హ్మ్. రాసుకున్నారు. అంటే మామూలు మనుషులు ఏదైతే చేయరో వాడు అలాంటివి చేస్తున్నాడు కాబట్టి వాడికి ఆ ట్యాగ్‌లైన్ వచ్చుండొచ్చు. హ్మ్. అంటే ఆ సినిమాని అలా హ్మ్. పెట్టుండొచ్చు. అండ్ ఆబ్వియస్లీ మీరు 'సందీప్ రెడ్డి వంగయ్య' అంతకుముందు మనకు అలాంటి సినిమాలేం తీయలేదు కదా! సో, మీరు హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేసి ఈ ఒక్క సినిమాకి తను సడెన్‌గా తను మొత్తం తను టేకింగ్ మారిపోవాలని అనుకోవడం అంటే మన మూర్ఖత్వం అవుతుంది. నీ మొరాల్‌ని, నీ ఐడియాలజీని ఆర్ట్ మీద రుద్దకూడదు. హ్మ్. అదెలా అది. అంటే యాహ్! అదే హ్మ్. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు అదే మొన్న అనుకుంటే మనం మొన్న కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఫెమినిస్ట్‌లు ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళకి అంటే బూట్ లికింగ్ అయన్నీ ఉంటాయి కదా! హ్మ్. యానిమల్‌లో కొంచెం హ్మ్. ప్రాబ్లమాటిక్ సీన్స్ చాలా హ్మ్. ఉంటాయి. నేను కాదనను. అంటే రియల్ లైఫ్‌లో అలాంటోడు చేస్తే ఖచ్చితంగా ఆడిని లోపలేయాల్సిందే. అంటే అసలు బయటకి హ్మ్. వదలకూడదు అలాంటోడిని. అలా చేయాల్సిన హ్మ్. సీన్స్ ఉంటాయి కొన్ని. ఓకే. అది చూసి ఇంట్లో ఉన్నోళ్ళందరూ అలాంటివే రోడ్డు మీద ఉన్న ప్రతి వోడు అలాంటివే చేస్తారా అంటే అలా అంటే చెయ్యకూడదు. ఆ విచక్షణ హ్మ్. కలిగించడం ఆ విచక్షణ మనలో ఉండాలి. హ్మ్. హ్మ్. ఆ అంటే, మోరల్ పోలీసింగ్ సినిమాలు అలా కాదు. మనల్ని మనం చేస్తన్నాడు. చేసుకోవాలి. అలా అంటే చేస్తున్నాడు అంటే నీకర్థమవుతుందా? ఆడు ఆల్రెడీ అదే ఆ! ఇదిలో ఉన్నాడనే ఇది. ఆ! అదే కదా! సో, ఇప్పుడు ఆ ఫెమినిస్ట్‌లందరూ వచ్చి, ఆ ఫెమినిస్ట్ లాంటి అమ్మాయిలు లేదా ఆ మహిళా సంఘాల టైప్‌లో ఉన్న అమ్మాయిలందరూ వచ్చి, ఆహ్, ఈ సినిమా రాకూడదు. యానిమల్ సినిమాలు కావచ్చు, 'కబీర్ సింగ్' కావచ్చు, లేదా 'అర్జున్ రెడ్డి' కావచ్చు, లేదా ఇంకేదైనా 'ఉపేంద్ర' గారి పాత సినిమాలు చూడాల్సింది అసలు ఈళ్ళంతాని. అవి హ్మ్. హ్మ్. కావచ్చు. హ్మ్. అంటే హ్మ్. ఇవన్నీ ఇలాంటి సినిమాలు తీయడం వల్ల సొసైటీకి అన్యాయం జరుగుతుంది. అదేంటంటే సొసైటీలో హేటెడ్ పెరిగిపోతుంది వుమెన్ మీద అంటే, అగైన్ రేపొద్దున ఇంకొక సెక్షన్ వస్తారు. వాళ్ళేమంటారు? ఆడవాళ్ళనేంటి ఇంత ఇలా చూపిస్తున్నారు? అసలు ఇలా హ్మ్. ఎందుకుంటున్నారు లేడీసు? ఫెమినిజం కూడా ఆర్ట్ ద్వారానే చాలా వరకు ప్రాపగేట్ అయిందే. మనం అది కూడా హ్మ్. గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇప్పుడు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు నచ్చవనుకో. వాళ్ళు మా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు నచ్చవు అని చెప్పి అది ఆపేయమని వస్తారనుకో వాళ్ళు. హ్మ్. హ్మ్. అంటే రేపొద్దున నీకు అర్థమవుతుంది కదా! నీకు నచ్చని సినిమా నువ్వు ఆపించేయాలనుకుంటే వేరేవాడుంటాడు. వాడికి నచ్చని సినిమా వాడు ఆపించాలనుకుంటాడు. హ్మ్. 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 అలా ఓ పాయింట్ తర్వాత సినిమా ఉండదు. సో, మనం ఆర్ట్‌ని బ్లేమ్ చేసే బదులు మనల్ని మనం దాన్నేమంటారు? హ్మ్. కంట్రోల్ మన చేసుకోవాలి. ఆలోచించే ఏదైనా విధానం అంటే ఏదైనా అట్ లాస్ట్ సినిమాని సినిమాలా చూడండి. ఆ 3 అవర్స్‌ని హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్‌లో చూస్తేనే మనకంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడికొస్తదంటే, ఆ ప్రాబ్లమ్‌ని నువ్వు టూ మచ్‌గా అనలైజ్ చేస్తున్నప్పుడు, లేదంటే టూ మచ్‌గా నువ్వు పర్సనల్‌గా తీసుకుంటే అది పెద్ద ప్రాబ్లమ్ తీసుకున్నప్పుడు అవుతది.
అంటే ఇది ఎక్స్ట్రీమ్లీ ఎందులో పర్సనల్ అయినా అయిపోతుంది. ఇది ఎందులో అయినా ఉంది. అంటే ఇప్పుడు హీరోల గొడవల్లో ఈ ప్రతి దగ్గర ఇదే ప్రాబ్లం. నువ్వు ఎప్పుడైతే టూ మచ్ ఆఫ్ నీ టైంని లేదంటే టూ మచ్ ఆఫ్ నువ్వు పర్సనల్ గా తీసుకుంటావో అక్కడ ప్రాబ్లం ప్రూవ్ స్టార్ట్ చేసుకోవడం అవుతుంది. అంటారు చూడు. సో ఇది గైస్ మేము అనుకుంటుంది. ఆర్ట్ ఇప్పుడు అన్అడల్టరేటెడ్ గా అలా ఉండాలి, ఇలా ఉండాలి అని మాకు ఏమాత్రం రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఉమ్, వాళ్ళకి నచ్చిన సినిమా తీసి ఎవరికి నచ్చిన సినిమా తీయగలిగే ఛాన్స్ ఉంది. అంటే కొన్ని సార్లు ఎవ్వరు బయటికి చెప్పలేని మాట త్రూ ఆర్ట్ కూడా వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఉమ్, ఆర్ట్ మంచి విషయాలు చాలా చేసింది. సో అదేంటంటే రెస్ట్రిక్షన్స్ ఓవరాల్ గా ఇప్పుడు కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీటిన ఏ సినిమాను కూడా మనం ఇది బయటికి రాకూడదు, ఇలాంటివి ఉండకూడదు సినిమాలో మనం జడ్జ్ చేయలేం. మనం ఉమ్, ఎంతవరకు చూడొచ్చు అంటే మనకు నచ్చిందా లేదా. ఓకే, ఉమ్, మీరు నిజంగానే సినిమాలో చూసి ఇన్స్పైర్ అయిపోతారు అనుకుంటే మీరు అలా ఇన్స్పైర్ చేసే సినిమాలు చూడటం మంచిది, అంతే. అంతకుమించి చేసేది ఉమ్, లేదు. ఉమ్. నేను అన్ని సినిమాలు చూస్తాను, నేను చూసే సినిమాలో చెడ్డ విషయాలు ఉండకూడదంటే మరి దానికి ఎవరు ఏం చేయలేరు. అంతే అంతే. సో అది మేమైతే అదే అనుకుంటున్నాం. వీ షుడ్ నాట్ పోలీస్ మోర్, వీ షుడ్ నాట్ కంట్రోల్ సినిమా, వీ జస్ట్ హ్యావ్ టు ఎంజాయ్. సో ఉమ్. మీకేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్స్ చెప్పండి.